అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఓ బాధితుడు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎత్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపంజాని మండలం పొట్టగానిపల్లికి చెందిన నరేష్ కుటుంబం గత కొన్నేళ్లుగా తమ భూమిని గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన మోహన్ నాయుడు, దుర్వాసులు నాయుడు అనే వ్యక్తులు తప్పుడు పాస్ పుస్తకాలను సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారని అధికారులను ఆశ్రయించారు. అధికారులు పట్టించుకోకపోవటం, కబ్జాదారులు ఒత్తిడికి గురి చేస్తూ ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొగిలేరు రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమి వివాదంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని, అంతలోనే తప్పుడు కేసులు పెట్టి మరీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎస్ఎల్ఆర్లోనా 10-1లోనా మా నేమ్సే ఉన్నాయి సార్, మా తాతల పేర్లే ఉన్నాయి సార్. అయినా వాళ్ళు రికార్డులు పాస్ పుస్తకాలను వాళ్ళు చేసుకున్నారు సార్. ఎలా చేసుకున్నారంటే ఈ జాయింట్ పట్టాలో ఇంకొక భాగస్తుడైన మధ్యమాకుల ముండరామయ్య అనే ఆయన ద్వారా కొనుక్కున్నామని చెప్తున్నారు సార్. మొత్తం భూమి ఆయనే అమ్మినా అంటున్నారు సార్. ఆ ఇంకొక భాగస్తుడైన మాకు ఏ భూమి లేదు, మీకు అక్కడ భూమే లేదు, మీరు అక్కడికి లేనే లేరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మేము ఎటువంటి గొడవలకి వెళ్ళట్లేదు సార్. మా మీద పోలీస్ కేసు పెట్టిస్తున్నారు సార్. దాని మీద మాకు ఊర్లో ఇబ్బంది వల్ల ఊర్లో ఉన్న గొడవ ఇది అందరూ పరుగు పోతుంది సార్. దానివల్ల మాకున్న ఏమన్నా మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని శిక్షించండి సార్. మాకు న్యాయం కావాలని వచ్చినాం సార్. న్యాయం కోసం మేము ఇక్కడ వచ్చినాం సార్. పెట్రోల్ ధర అవసరం అవసరం ఏమంటే ఇప్పటికి 2 సార్లు మేము చేసుకున్నాం సార్. 3 సార్లు రిమాండ్ కూడా పోయినాం సార్. మాకు ఇంకే వర్గం లేదు సార్. ఒకటి మాకు న్యాయం చేయండి, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామనేసి మేము ఇక్కడికి వచ్చాం సార్.